రైట్గా కల్తీ మద్యం కేసులో కింగ్ పిన్లు టీడీపీ వాలేనని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తయారీదారులు, అమ్మేవారు అంతా టీడీపీ వారే అన్నారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన పాలసీని తప్పు అని చెప్పేందుకే కల్తీ లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అసలు జోగి రమేష్ కు లిక్కర్ కేసుతో ఏం సంబంధమని ప్రశ్నించారు. తప్పుడు వాంగ్మూలాలతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జోగి రమేష్ ను అరెస్టు చేశారని అన్నారు. వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే తయారు చేస్తూ వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో అన్ని వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. ఎక్కడికండి ఇది? నేను ఈ మాదిరిగా నిజంగా దీన్ని గన డెమోక్రసీలో దీన్ని గన పర్మిట్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా బతకగలుగుతాడా? ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇదే అన్నప్పుడు సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకసారి అందరూ ఆలోచన చేయమని అడుగుతాను నేను. దొంగనే దొంగ దొంగ అంటున్నాడు. వీళ్ళే దొంగ, వీళ్ళే పోలీసులు, వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.